దాదాపు ఏపీ మత్స్యకార సమాజమంతా ఏకమై యుద్ధం ప్రకటించింది. వదిలేసిన 4 తమిళనాడు బోట్లు తిరిగి అక్కడ పెట్టాల్సింది అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ ఆగమాగం చేసింది. భారీ బహిరంగ సభ పెట్టుకుని స్టేట్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ చివరకు ఏం తేల్చింది? పాత్రధారులు దొరికారు సరే, సూత్రధారులు ఎక్కడ? ఆ 5గురు చిక్కారు. 4 బోట్లను విడిపించిన 5గురిని పట్టుకుని ఇదిగో ఇలా గుంపు మధ్యలో నిలబెట్టి పంచాయతీ చేశారు. ఎవరిని అడిగి బోట్లను వదిలారు, ఎవరికి వదిలిపెట్టారు అని మాటలతోనే ఎన్కౌంటర్ చేశారు. చివరికి తప్పును ఒప్పుకునేలా చేసి 10వ పరకో జరిమానా వేసి వదిలేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో తమిళనాడు బోట్లను విడిచిపెట్టి ద్రోహానికి పాల్పడ్డదెవరో తేల్చడానికి 4 జిల్లాల్లోని 164 గ్రామాల మత్స్యకారులు ఒక్కచోట చేరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి చివరికి తేల్చింది ఇదేనా? దక్షిణ కోస్తా జాలర్ల తాజా విప్లవం వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. తమిళనాడు మత్స్యకారులు హైస్పీడ్ కడలూరు బోట్లతో మన జలాల్లోకి జొరబడి 10 ఏళ్ల నుంచి తమ కడుపు కొడుతున్నారు అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న ఆక్రోశం. తమ వలల మీద దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తెంపి వెళ్లిపోతున్నాయని వీళ్ల ఆవేదన. అలా తెగబడ్డ 4 బోట్లను గత నెలలో ప్రాణాలకు తెగించి పట్టుకుని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో బంధించి ఉంచారు. కానీ వాటిని ఎటువంటి ఒప్పందం లేకుండానే వదిలేశారని తెలిసి ఆవేశంతో ఊగిపోయారు ఇక్కడి జాలర్లు. పోలీస్ పహారాలో ఉన్న బోట్లను అవతలి రాష్ట్రం మత్స్యకారులు విడిపించుకుపోయారంటే దీని వెనుక ఉన్న కుట్రలేంటి, అదృశ్య శక్తులు ఎవరు, ఇప్పుడే తెలియాలి అంటూ ప్రకాశం జిల్లా పాకలలో అత్యవసరంగా బహిరంగ సభ పెట్టుకున్నారు. పోలీసులు బందోబస్తు ఇస్తామన్నా వద్దని కర్రలు పట్టుకుని వాళ్ల సభకు వాళ్లే వాలంటీర్లుగా మారి పహారా కాశారు. మొన్నటిదాకా కేవలం విమర్శలతో సరిపెట్టిన బెస్త సమాజం ఇప్పుడు విప్లవ బాట పట్టడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. బోట్లు తిరిగి రప్పించాలి, ఎవరు వదిలేశారో తేల్చాలి, నష్టపరిహారం ఇవ్వాలి, రిపీట్ కాకుండా చూడాలి. ఇలా 4 బోట్ల విషయంలో ప్రభుత్వానికి 4 కీలక డిమాండ్లు చేసినట్టు తెలుస్తోంది. కానీ లంగరేసిన బోట్లను చేతులారా వదిలేసిన మత్స్యకారులు చేతికి చిక్కిన జరిమానాతో సరిపెట్టడం ఆసక్తికరంగా మారింది. బోట్లను వదిలిన 5గురు తమిళనాడు నుంచి ఇక్కడికి వలస వచ్చిన మత్స్యకారులేనని కూడా చెబుతున్నారు. బోట్లను వదిలిపెట్టిన వాళ్ల సంగతి సరే, వదిలిపెట్టమని ఆదేశించిన వాళ్ళెవరు అంటే అందులో 2 పార్టీల పేర్లు వినిపిస్తున్నట్టు సమాచారం. అందుకే తెలివిగా ఆలోచించి ఈ సమస్యను ఇక్కడితోనే వదిలేయాలని డిసైడ్ అయ్యారా? తీరంలో మత్స్యకార తుఫాను టీకప్లో తుఫానుగా చప్పున చల్లారిపోయిందా? జువ్వలదిన్నె బోట్ల ఉచ్చు ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్న ఫికర్ ఇక లేనట్టేగా.